బీహార్లో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీపీఎస్సీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు రోడ్డెక్కారు. పట్నాలో గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు భారీ ర్యాలీ చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడం, వాటర్ గన్నుల ప్రయోగంతో పట్నా ఉద్రిక్తంగా మారింది. అసలు విద్యార్థుల ఆగ్రహానికి కారణమేంటి? వాళ్ళని రెచ్చగొట్టిన ఆ కుక్కల కామెంట్ ఏంటి? పాట్నాలో రణరంగం. విద్యార్థులు వర్సెస్ పోలీసులు. పాట్నా వీధుల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు విద్యార్థులు భారీ ర్యాలీగా బయలుదేరారు. 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి అన్నది ప్రధాన డిమాండ్. దీనికి తోడు టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ TRE-4 విషయంలోనూ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులను ముందుకు వెళ్లకుండా పోలీసులు భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. డాగ్ బంగ్లా చౌక్, JP గోలంబర్ సహా కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. విద్యార్థులు బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వాటర్ కెనాల్లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అసలు వివాదం ఏంటి? ఈ ఆందోళనకు కేంద్ర బిందువు 70వ బీపీఎస్సీ పరీక్ష. దీనిలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీక్ జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒక కేంద్రానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం పరీక్షను రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించాలి అనేది ప్రధాన డిమాండ్. ఇదే సమయంలో TRE-4 వివాదం కూడా మొదలైంది. టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ను 2 దశల్లో నిర్వహించాలి అన్న ప్రతిపాదనను అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. పరీక్షను ఒకే దశలో నిర్వహించాలని, అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రిక్రూట్మెంట్ పరీక్షల్లో పారదర్శకత, పేపర్ లీకులపై చర్యలు, పెండింగ్ నియామకాలకు స్పష్టమైన షెడ్యూల్ ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. కుక్కల కామెంట్ తో మరింత మంట. ఇప్పటికే మండుతున్న విద్యార్థుల ఆగ్రహానికి మరో వ్యాఖ్య ఆజ్యం పోసింది. బీపీఎస్సీ పరీక్ష నియంత్రణాధికారి రాజేష్ కుమార్ సింగ్ ను పరీక్షలో అక్రమాల ఆరోపణలపై మీడియా ప్రశ్నించింది. అప్పుడు ఆయన చేసిన ఓ వ్యాఖ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఏనుగు బజార్లో నడుస్తుంటే 1000 కుక్కలు మురుగుతుంటాయి అన్న అర్థం వచ్చే సామెతను ఆయన ప్రస్తావించారు. ఈ వ్యాఖ్య తమను కించపరిచేలా ఉందంటూ విద్యార్థులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వివాదం రాజకీయంగానూ ముదిరింది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా స్పందించారు. పరీక్ష నియంత్రణాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమంటోంది? అయితే విద్యార్థుల ఆరోపణలను ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేయడం లేదు. విద్యార్థులు లేవనెత్తిన దాదాపు అన్ని సమస్యలను పరిష్కరించామని బీహార్ ప్రభుత్వం చెబుతోంది. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తోంది. పోలీస్ అధికారులు కూడా విద్యార్థులతో చర్చలు జరిపినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, అందువల్ల ఆందోళన తీవ్రత తగ్గాలని సూచించారు. కానీ విద్యార్థులు మాత్రం తమ కీలక డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదంటున్నారు. అందుకే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. బీపీఎస్సీ వివాదం ఇప్పుడు రాజకీయంగానూ హీట్ పెంచుతోంది. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరికి లేఖ రాశారు. విద్యార్థుల డిమాండ్లను విస్మరించకుండా వారితో నేరుగా చర్చలు జరపాలని కోరారు. మరోవైపు అధికార JDU మాత్రం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెబుతోంది. అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థులు మధ్యలో రాజకీయ పార్టీలు. దీంతో బీపీఎస్సీ వివాదం బీహార్ లో కీలక రాజకీయ అంశంగా మారుతోంది. జెన్జీ ప్రశ్నల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదంటున్నారు విద్యార్థులు.